కనపడుతున్నారు. అందరికీ నమస్కారం. నేను బాణావతి ఎల్మంద నాయక్ చెన్నాయపాలెం. కాశీ మహేష్ రెడ్డి గారు ఏదో జరిగిపోయిందని మొన్న జోలకల్లు పోయి నిన్ననో మొన్ననో పలేబాలు పలుకుతుర్రు. కాశీ మహేష్ రెడ్డి గారు ఏం జరగలేదు, ఏం జరగదు కూడా రాష్ట్రంలో. ఎందుకంటే మా ఎర్రబదిలేని గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కక్ష సాధింపులు వద్దు, మనకి సుపరిపాలన కావాలని బ్రహ్మాండంగా చేస్తుర్రు. ఇదైద్ది. అదే కేసులు పెట్టి ఇది చేసే హింసించే మీలాగా చేయాలంటే ఈ పార్టీకి రాష్ట్రం రావణ కష్టం అయ్యేదే. మా నాయకుళ్ళు చెప్పింది మేము కట్టుబడి ఉన్నాం. మీరు ఏదో అవుతుందని వచ్చి జనాల్ని రెచ్చగొట్టి గొడవలు పెట్టే పనులు చేయగాకండి. గత 5 సంవత్సరాలు ఆడిపోయినవాను గుర్జాల నియోజకవర్గంలోనే ఉన్నావు కదా. మాలాంటి వాళ్ళని ఎత్తకపోయి కొట్టి కేసులు పెట్టి అన్నీ చేసిన రోజు మేము కనపడలేదా నీకు? ఇవాళ అన్నీ మర్చిపోయి మా నాయకులు, మా ఎర్రబదిలేని గారు చెప్పిన మాట కట్టుబడి మేము మా పనులు మేము చేసుకుంటున్నాం. అంతేగాని నువ్వు రెచ్చగొడితే వచ్చి రెచ్చిపోయి గొడవలకి ఎవరు సిద్ధంగా లేరు. మాకు గొడవలు కాదు కావాల్సింది, అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు అన్నీ కావాలని మా నాయకులు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఎవరుమైనా గొడవలకు పోకుండా సామరస్యంగా మా పనులు మేము చేసుకుంటున్నాం. రేపు మేము వస్తాం, చేస్తాం. 5 సంవత్సరాలు చేసింది మీరు అదే కదా. మీరు కొత్తగా చేసేది ఏమి ఉండదు. ఇంకా 5 సంవత్సరాలు మాలాంటి వాళ్ళని తీసుకుపోయి కేసులు పెట్టి నిక్కర్ కేసులు పార్టీలు మారమంటే మారినందుకు అన్నీ చేశారు కదా. ఇంకేం చేస్తారు? చేసినందుకు జనం ఒకటి మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చారు కదా. ఇవాళ అసెంబ్లీకి పోయే దమ్ము లేదు మీ నాయకుడికి, అది చూసుకోండి. రోజా గారు మాట్లాడుతారు, మరి విడుదల రజని అయితే పుల్లారావు గారు గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి అంటుంది. ఏం రాస్తామమ్మా నువ్వు? ఏముంది రాసుకోవటానికి? మీరు చేసిన దానికి జనం ఇచ్చిన ఇది సరిపోయింది కదా. ఇవాళ ఏదో జోలకల్లో ఏదో జరిగింది అది ఇదని నువ్వు ఆవేశపడే పని లేదు. మహేష్ రెడ్డి గారు మా నాయకులు ఉన్నాడు, ఏదైనా ఉంటే జరిగితే చూసుకుంటాడు ఆయన. గొడవలు వద్దన్నాడు, దానికి కట్టుబడి ఉన్నాం. నువ్వు ఇవాళ పలోబాలు పలకాల్సిన అవసరం లేదు. గతంలో జింకలపాలెం, తురకపాలెం, జింకలపాలెం అంటే అర్థం కాదేమో నీకు. తురకపాలెం వచ్చి గొడవలు పెట్టి పిన్నెల్లి గొడవలు పెట్టి అన్నీ చేసింది నువ్వు మహేష్ రెడ్డి. రెచ్చగొట్టింది నువ్వు. ముసలోళ్ళని ఇంట్లో ఉంటే నిప్పు పెట్టారు తురకపాలెంలో, తెలుసా నీకు? నీ వైసీపీ వాళ్ళు నీ ధనదాహానికి బలి 8 మంది బాలికలు చచ్చారు, చిన్నపిల్లలు. వడ్రకాయల మీకులు అసలాపేట నుంచి రౌడీల్ని తీసుకొచ్చి పొడిపించి చంపించినావు. అట్లా కాదు మా రాజకీయం అభివృద్ధి వైపే. అందుకని మేము అంత జరిగినా మా నాయకుడు చెప్పిన మాటలకి కట్టుబడి సైలెంట్గా ఉండవు. నువ్వు వచ్చి రెచ్చగొట్టద్దు. నువ్వు ఎలక్షన్కు ముందు మా ఎర్రబదిలేని మీరిద్దరు చేసుకున్న సవాల్కి మా నాయకుడు కట్టుబడే రాజకీయంలో పోటీ చేసిండు, గెలిచిండు. నువ్వు ఓడిపోయినావు. నువ్వు రాజకీయాలకి హరుగుడి కాదు. నువ్వు ఇంటికాడే మెదలకుండా పండుకో, కాతి కూర్తి తిని పండుకో, లేదా తమిళనాడు ఏదో పోయి గుర్రాలు పందాలు ఆడుకో. మనశ్శాంతిగా ఉంటుంది నీకు. ఇటెందుకు రావటం, మళ్ళీ మమ్మల్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో ఏదో జరుగుతున్నది దుర్భావన నీకు వద్దు. ఆ దుస్థితి మేము రానియం. అంత దిగజారి టీడీపీ క్యాడర్ లేదు. నువ్వు అన్నీ సర్దుకొని ఎటో పోయి గుర్రాలు పందాలు ఆడుకో. అది మేము తెలియజేస్తున్నాం. నువ్వు ఎప్పుడైనా ఇంకా మాట్లాడితే ముట్టుకు దానికి కౌంటర్గా ఎదురు మాట్లాడుతూనే ఉంటాం. మా నాయకుడు మాట్లాడనని మొన్ననే చెప్పారు. మహేష్ రెడ్డితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నాడు. తప్పుకో. మా నాయకుడు కట్టుబడి ఉన్నప్పుడు నువ్వు కట్టుబడి ఉండి తప్పుకో. ఏదో జోలకల్లో ఏం జరిగిందా? ఏం జరిగింది? ఎవరి ప్రాణాలు పోవు. ఏదో చిన్న తాగిన కాడ ఏదో గొడవలు వస్తుంటే ఈ ఊళ్ళల్లో మాకు సాధ్యమే, అవి సర్దుకుంటాం మేము. నువ్వు వచ్చి దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. జై చంద్రబాబు, జై లోకేష్, జై ఎర్రబదిలేని, జై పవన్ కళ్యాణ్.